వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మీరు ఎన్నో రోజులుగా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లలో ఖాళీగా ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్తో పాటు క్లర్క్, అటెండర్తో పాటు టీచింగ్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. జస్ట్ 5 minutes బ్యాకే వచ్చింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీ సొంత ఊరిలో, మీ సొంత ఊరికి దగ్గరలోనే పోస్టింగ్ ఉంటుంది. భారీ స్థాయిలో సాలరీస్ అయితే ఉంటాయి. 10th క్లాస్ వాళ్ళకి, ఇంటర్మీడియట్, డిగ్రీ వాళ్ళకి అందరికీ కూడా ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఈ వీడియోలో మీకు అన్ని పోస్టుల గురించి క్లియర్ కట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరూ కూడా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ వాట్సాప్ స్టేటస్లో ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ ఈ నోటిఫికేషన్ రాకపోవచ్చు. 2 years తర్వాత వచ్చింది కాబట్టి ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అయ్యే విధంగా డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ప్రతి ఒక్కరు కూడా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ అలాగే నాన్ టీచింగ్ పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లోనే ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. మీరు ఇక్కడ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి October 23rd వరకు అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్గా వీడియో అయితే చేస్తాను. ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉందో సో డెఫినెట్గా లైక్ చేసి వీడియోని కామెంట్ రూపంలో ఎస్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. సో చూద్దాం ఎంతమంది జాబ్కి ఇంట్రెస్ట్ ఉన్నారని చెప్పేసి. కాబట్టి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి 7,267 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ప్రిన్సిపల్ వచ్చేసి 225, పీజీటీస్ 1,460, టీజీటీ 3,962, ఫిమేల్ స్టాఫ్ నర్స్ 550, హాస్టల్ వార్డెన్స్ వచ్చేసి 635, అకౌంటెంట్ 61, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అంటే క్లర్క్ లెవెల్ జాబ్స్ 228, ల్యాబ్ అటెండర్ లెవెల్ జాబ్స్ వచ్చేసి 146. ఈ విధంగా మనకి టీచింగ్తో పాటు నాన్ టీచింగ్ ఉద్యోగాలను కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ల్యాబ్ అటెండర్ ఉద్యోగాలకు వచ్చేసి మీరు 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండి ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి విభాగంలో డిప్లొమా చేస్తే అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఇంటర్మీడియట్లో సైన్స్ స్ట్రీమ్లో ఎవరైతే అంటే బైపీసీ కానీ ఎంపీసీ కానీ ఇంటర్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా ల్యాబ్ అటెండర్ ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవచ్చు. 30 years లోపు అప్లై అయితే చేసుకోవచ్చు ఏజ్ లిమిట్. దీంతోపాటు ఏజ్ రిలాక్సేషన్స్ ప్రతి పోస్ట్ కూడా మీకు ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. ఇవి మనకి జనరల్ వాళ్ళకి సంబంధించి ఏజ్ లిమిట్ అనమాట. అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అంటే సచివాలయ అసిస్టెంట్ అంటాం మనము. ఈ యొక్క సచివాలయ అసిస్టెంట్కి సంబంధించి క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీరు 12th క్లాస్ అనేది పాస్ అయి ఉండి అంటే ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ పాస్ అయి ఉండి టైపింగ్కి సంబంధించి స్కిల్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. 30 years లోపు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అకౌంటెంట్కి సంబంధించి కామర్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 30 years లోపు అప్లై అయితే చేసుకోవాలి. హాస్టల్ వార్డెన్, సో మనం చెప్పుకున్నటువంటి హాస్టల్ వార్డెన్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఏ గ్రాడ్యుయేషన్ చేసినా ఏదైనా డిగ్రీ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. 35 years వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. దీంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిమేల్ స్టాఫ్ నర్స్కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఎలిజిబుల్. 35 years ఏజ్ లిమిట్. ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీకి సంబంధించి మీరు ఏదైనా డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉండి బీఈడీ అంటే టీచర్ ట్రైనింగ్ కోర్స్ అంటాం కదా, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆ యొక్క బీఈడీ చేసి ఉండి సీటెట్ అంటే సెంట్రల్ టెట్ అనేది కంపల్సరీగా పాస్ అయి ఉండాలి. 35 years లోపు ఏజ్ లిమిట్. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి సంబంధించి పీజీటీకి సంబంధించి మీరు పీజీ అనేది అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండి బీఈడీ అనేది ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ మీకు సీటెట్తో పని లేదు. 40 years లోపు ఏజ్ లిమిట్. అలాగే ప్రిన్సిపల్ ఉద్యోగాలకు వచ్చేసి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే పీజీతో పాటు బీఈడీ కానీ లేదా ఎంఈడీ కానీ చేసుండి 8 నుంచి 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 50 years లోపు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. కి సంబంధించి క్వాలిఫికేషన్లో భాగంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి సంబంధించి ఏ సబ్జెక్ట్స్లలో మనకి ఖాళీలు ఉన్నాయంటే ఇక్కడ చూడండి. ఇంగ్లీష్కి సంబంధించి, అలాగే హిందీ, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, కామర్స్, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్కి సంబంధించి సబ్జెక్ట్స్లలో వేకెన్సీస్ ఉన్నాయి. అలా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి సంబంధించి ఇక్కడ మీకు హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సైన్స్, కంప్యూటర్ సైన్స్, అలాగే రీజనల్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ రీజనల్ లాంగ్వేజ్ మన తెలుగుకి సంబంధించి కూడా ఉంది. ఇక్కడ చూడండి తెలుగుకి సంబంధించి 44 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ వర్గా వేకెన్సీస్ ఇచ్చారు. అలాగే మిస్సెలేనియస్ కేటగిరీస్ ఉంటాయి కదా టీజీటీలలో, వాటికి సంబంధించి వచ్చేసి మ్యూజిక్కి సంబంధించి 314, ఆర్ట్ 279, పీఈటీకి సంబంధించి పీఈటీ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇందులో మేల్కి సంబంధించి 173, ఫీమేల్కి ఎక్కువగా ఉన్నాయి 299, లైబ్రేరియన్ పోస్ట్ కూడా ఉన్నాయి. ఇందులో 124 ఉన్నాయి. సో ఈ విధంగా మన ఇక్కడ ఈ యొక్క పోస్టులకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మీరు చూడొచ్చు.
మనకి సాలరీస్ విషయానికి వచ్చినట్లయితే ల్యాబ్ అటెండర్ ఉద్యోగాలకి లెవెల్ 1 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 30,000 నుంచి 35,000 మధ్యలో ఉంటుంది. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ పోస్టులకి లెవెల్ 2 ప్రకారం 40,000 నుంచి 45,000 మధ్యలో సాలరీ వస్తుంది. అకౌంటెంట్ ఉద్యోగాలకి లెవెల్ 6 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మీకు 60,000 నుంచి 70,000 మధ్యలో ఉంటుంది. ఏదైతే మనకి ఫిమేల్ స్టాఫ్ నర్స్, హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు ఉన్నాయో వీటికి వచ్చేసి 52,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఆర్ట్ అలాగే మ్యూజిక్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకి కూడా సేమ్ మనకి అకౌంటెంట్ పోస్టుల సాలరీ ఉంటుంది. టీజీటీస్ అలాగే లైబ్రరీకి సంబంధించేమో సో దాదాపుగా మనకి 70,000కి పైగానే సాలరీ ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి అయితే 80,000 వరకు అయితే సాలరీ అనేది ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. టీజీటీస్కి సంబంధించి మిసలేనియస్ కేటగిరీస్కి సంబంధించి ఏదైతే పోస్ట్ ఉన్నాయో ఆర్ట్ టీచర్ అని చెప్పేసి, మ్యూజిక్ టీచర్ అని చెప్పేసి పోస్ట్ ఉన్నాయి కదా, వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఆర్ట్ టీచర్ ఉద్యోగాలకి డ్రాయింగ్ అండ్ ప్రింటింగ్ లేదా స్కల్ప్చర్ లేదా గ్రాఫిక్ ఆర్ట్, ఫైన్ ఆర్ట్స్, విజువల్ ఆర్ట్స్ ఈ యొక్క విభాగాలు మీరు మినిమం 50% మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలన్నమాట. సో కాకపోతే మీకు గ్రాడ్యుయేషన్లో మాత్రం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ అనేది మెయిన్ సబ్జెక్ట్స్గా చదివి ఉండాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. మ్యూజిక్ టీచర్ పోస్టులకి ఏంటి అంటే మ్యూజిక్ లేదా పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. అలాగే మీరు మ్యూజిక్ సబ్జెక్ట్ అనేది 3 years ఆఫ్ డిగ్రీలో మెయిన్ సబ్జెక్ట్గా చదివి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పీఈటీ ఉద్యోగాలకి బీపీఈడి ఎవరైతే బీపెడ్ అంటాం కదా, 4 years ఇంటిగ్రేటెడ్ బీపెడ్ కోర్సు అది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే లైబ్రరీకి సంబంధించి లైబ్రరీ సైన్స్ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ చదివిన వాళ్ళు లేదంటే లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ చదివిన వాళ్ళు అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. అలాగే ఫీమేల్ స్టాఫ్ నర్స్ ఆల్రెడీ చెప్పేస్తాను. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఈ యొక్క మిస్సెలేనియస్ కేటగిరీస్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఇవి. కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే అన్ని రకాల ఉద్యోగాలు కూడా మనకి టైర్ 1 ఎగ్జామినేషన్తో పాటు టైర్ 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మీకు లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అనేది తెలుగు లాంగ్వేజ్లో కూడా రాసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ల్యాబ్ అటెండర్కి సంబంధించి చూడండి, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత టైర్ 2 వచ్చేసి కూడా 100 మార్క్స్కి అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఏదైతే పోస్ట్ ఉన్నాయో వీటికి వచ్చేసి కూడా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 100 మార్క్స్కి ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది. దీని తర్వాత మీకు టైర్ 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే మనకి ఏదైతే ఇక్కడ ఫీమేల్ స్టాఫ్ నర్స్ పోస్ట్ ఉన్నాయి వీటి కూడా ఇక్కడ టైర్ 1 ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత టైర్ 2 అనేది కండక్ట్ అయితే చేస్తారు. మనకి ఇక్కడ ఏదైతే హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు ఉన్నాయో వీటికి చూడండి ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారంటే టైర్ 1లో జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ, నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. తర్వాత ఇక్కడ చూడండి పార్ట్ 5 అనేది లాంగ్వేజ్ కాంపిటెన్సీ, జనరల్ ఇంగ్లీష్ అని చెప్పేసి, జనరల్ హిందీ అండ్ రీజనల్ లాంగ్వేజ్ అంటే ఇక్కడ మీకు తెలుగుకి సంబంధించి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. ఇక్కడ మీరు తెలుగు కూడా చూడొచ్చు. సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. టైర్ 1 అనేది ఎవరైతే మంచిగా పాస్ అవుతారో టైర్ 2కి సంబంధించి ఇక్కడ మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి సిలబస్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. సబ్జెక్ట్ స్పెసిఫిక్ సిలబస్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ అనేది చేశారు. మీకు సిలబస్ అనేది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇందులో మీకు ఆబ్జెక్టివ్ 40 క్వశ్చన్స్, డిస్క్రిప్టివ్కి సంబంధించి 15 క్వశ్చన్స్ అడుగుతారు. సో టోటల్గా వచ్చేసి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇది సెకండ్ టైర్ 2 అనేది మాత్రం 3 hours అయితే ఉంటుంది. టైర్ 1 ఎగ్జామ్ మాత్రం మనకి 2 hours అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ విధంగా మనకి పోస్టుల వరకే దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు. ఎవరైతే జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఆర్ఆర్బీ ఎస్ఎస్సి అని చెప్పేసి కోర్స్ ఉంది కదా, ఆ కోర్స్ తీసుకుంటే మీకు ఏ టాపిక్స్ కవర్ అవుతాయి అంటే జనరల్ అవేర్నెస్ కవర్ అవుతుంది, రీజనింగ్ కవర్ అవుతుంది, అలాగే క్వాంట్ అనేది కవర్ అవుతుంది. సో మిగతావన్నీ కూడా మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసుకుని ప్రిపేర్ అయితే అవ్వచ్చు అనమాట. మిగతా టాపిక్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా మన యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో కంటెంట్ అనేది చెక్ చేయండి. సో మీకు కంపల్సరీగా నచ్చుతుంది. ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేయండి. కి సంబంధించి అప్లై చేయడానికి అప్లికేషన్ ప్రాసెస్ మనము ఆన్లైన్లోనే అప్లై చేయాలి. మీకు సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను కాబట్టి లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు ఎస్ అని చెప్పేసి. ఇక్కడ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే అమ్మాయిలందరికీ అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అబ్బాయిలకి ఫీ అనేది వచ్చేసి ఎంత ఫీ పే చేయాలి అంటే నాన్ టీచింగ్ స్టాఫ్ అంటే ఏదైతే క్లర్క్, అటెండర్ అలాంటి జాబ్స్ ఉన్నాయి వాటికి మీరు 500 రూపీస్ అనేది పే చేయాలి. పీజీటీ అండ్ టీజీటీస్కి సంబంధించి కూడా 500, ప్రిన్సిపల్ ఉద్యోగాలు కూడా 500 అనమాట. మిగతా వాళ్ళందరూ కూడా అప్లికేషన్ ఫీజు ఇక్కడ భారీ స్థాయిలోనే ఇచ్చారు. ఇక్కడ అప్లికేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు అన్నీ కూడా మీరు ఇక్కడ పే చేయాలి. ఇక నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలకైతే 1500, పీజీటీ అండ్ టీజీటీస్కి సంబంధించి అయితే 2000. ఈ విధంగా మనకి ఇక్కడ ఫీ డీటెయిల్స్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది.
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి సంబంధించినటువంటి డీటెయిల్స్. మీకు సిలబస్ కావాలంటే ఇక్కడ నుంచి మీరు వెబ్సైట్ నుంచి టైర్ 2కి సంబంధించి ఒక సిలబస్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు అప్లై ప్రాసెస్ అనేది మొబైల్లోనూ ఎలా చేయాలో వీడియో అయితే చేస్తాను కాబట్టి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అయితే అడగండి. తప్పనిసరిగా డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. చాలామందికి అయితే రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.